ఇప్పుడు చూడండి డెవలప్మెంట్కి ఎంతైతే వాడుతున్నారో వీళ్ళు కోడ్స్ ఇవన్నీ చిన్న చిన్న టాస్క్స్ లాగా చేసి బెటర్గా హ్యాక్ చేయగలుగుతున్నారు. సో ఈ హ్యాకింగ్ అనేది దగ్గర దగ్గర 30 గ్లోబల్ జైంట్స్, టెక్ కంపెనీస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరర్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, గవర్నమెంట్ నెట్వర్క్స్ కావచ్చు, వీళ్ళన్నింటినీ వీళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేసి వాటి మీద అటాక్ చేశారంట. దీనికి ఆంథ్రోపిక్ వాళ్ళు అంటే క్లాడ్ ఫౌండర్స్ వీళ్ళు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. ఈ సస్పీషియస్ అకౌంట్స్ ఇవన్నిటిని బ్లాక్ చేశారు. అదే విధంగా వీళ్ళ సేఫ్ గార్డ్స్ ని అప్గ్రేడ్ చేస్తూ జైల్ బ్రేకింగ్ కానీ మాల్షియస్ యూజ్ కానీ ఇట్లాంటి వాటినన్నింటినీ బ్లాక్ చేస్తాము అని చెప్పి వీళ్ళు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యారు. ఈ ఏఐ అటాక్ ఏదైతే జరిగిందో దీన్ని యూజ్ చేసి సెక్యూరిటీ టీమ్స్ వీళ్ళంతా ఇలాంటి అటాక్స్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అనేది వీళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ ఏఐ కానీ వాట్ ఎవర్ టెక్నాలజీ, వాట్ ఎవర్ కొత్తవి మనం చూస్తున్నాము, అది టెక్నాలజీ పరంగా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు, మంచికి యూజ్ చేస్తే బెటర్గా ఫ్లోరిష్ అవుతుంది. చెడుకు యూజ్ చేస్తే మాత్రం దట్ విల్ బి 1 or 2 ఇన్స్టెన్సెస్. తర్వాత యూజ్ చేసిన వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీని మట్టు పెట్టేస్తారు. సో బెటర్ use technology for good and make this world a better place to live.